వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకుంఠ ఏకాదశి పండుగ రోజున భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశం. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన సబ్ కలెక్టర్. పాఠశాల అభివృద్ధిలో యాజమాన్య కమిటీల పాత్ర చాలా కీలకమైనది. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ప్రకటన. వివేకానంద మున్సిపల్ హైస్కూల్ నందు నిర్వహించిన పాఠశాల కమిటీ సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన ఎంఈఓ. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వైకుంఠ ఏకాదశి పండుగ రోజున భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కోరారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పండుగ ఈ నెల 10వ తేదీన భక్తులు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఆ రోజున ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు విధులను కేటాయించారు. ఈ ఎన్సీసీ వాళ్ళు, రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ సహకారం కూడా వాళ్ళ నుంచి తీసుకుంటాము. వీరందరికీ కూడా మేము మధ్యాహ్నం నైట్ ఈ భోజన సౌకర్యాలు, టిఫిన్ అన్ని ఏర్పాటు చేస్తాము. కాబట్టి షిఫ్ట్ల వారిగా వాళ్ళు కూడా వస్తారు. ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. తర్వాత మన పోలీస్ సార్ వాళ్ళకు కూడా అక్కడ బయట టెంట్, మైక్ అనౌన్స్మెంట్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే యూనిఫామ్ వస్తారు సార్. ఈ రెడ్ క్రాస్ వాళ్ళు ఏదో రెడ్ వస్తారు. మిగతా వాళ్ళకి మేము కమ్యూనికేట్ చేయాలి. లేకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది. ఇంకేమన్నా ఉంటే ఎనీ డిపార్ట్మెంట్ ఫైర్ వాళ్ళు అదే బండికి బోర్డులు పెట్టుకొని ఉంటారు. లైన్ మార్కింగ్ చేస్తారు. దాని బయట రాకుండా ఇది టాయిలెట్స్కి ఎట్లా చేస్తారు? సాగం దేవేభ్యుదాచాయం చంద్రమాః స్థిరదేశం దీర్ఘమాయుః ఆయుర్యాయుః శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రవేదిష్య దీర్ఘాయుష్యమస్తు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ ఆరోగ్య దీర్ఘాయుష్యమస్తు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రసాద కృపాకటాక్ష సిద్ధిరస్తు. అన్నీ తెలిసినది. క్రౌడ్ కంట్రోల్ కానివ్వండి, ఇట్లా ఎక్కువ ఈవెంట్స్, మాస్ గ్యాదరింగ్స్ అప్పుడు మనం పాటించాల్సిన గవర్నమెంట్ సైడ్ నుండి నెసరీ సెక్యూరిటీ కానీ అదర్ శానిటరీ ప్రోటోకాల్స్ అన్ని కూడా మనం వెల్ అవేర్ ఆఫ్ ఇట్. ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ఎస్ఓపిస్ ఉంటాయి. సో జస్ట్ ఇదేంటంటే మనకు అందరూ సింక్లో ఉండి ఒక కోఆర్డినేషన్ ఉండడానికి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో అలానే ఇప్పుడు మన ఎండోమెంట్స్ వాళ్ళు చెప్పినట్టు నుండి మెయిన్గా ఒకటి పోలీసు బందోబస్తు ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చి చెప్పడం ప్రకారం 50,000 దాకా వస్తారని చెప్తున్నారు ఆ 2 డేస్లో. సో అది హెవీ ఇన్ఫ్లో ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ కూడా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అని, లేకపోతే ఎటువంటి అన్వాంటెడ్ ఇన్సిడెన్సెస్, లేకపోతే స్టాంపేడ్ ఇలాంటివి ప్రివెంట్ చేసుకోవడానికి ముందే క్యూస్ కానీ ఎలాంటివి ఏమైనా ఉంటే ఎండోమెంట్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మనము అది క్రౌడ్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ మనం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కొంచెం ఎక్కువ పెట్టండి. మంచి గ్యాదరింగ్ పాయింట్స్ అన్ని చోట కూడా పోలీస్ వాళ్ళకి కూడా కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏమన్నా చెప్పాలన్నా కూడా వాళ్ళకి బాగా బెటర్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కొంచెం బాగా ఏర్పాటు చేయండి. అలానే మనకు మున్సిపాలిటీ సైడ్ నుండి అయితే శానిటేషన్ ముందే ఈవెంట్ జరిగే ముందు అండ్ రొటీన్గా ఎవ్రీ పీరియాడికల్ 1 or 2 అవర్స్లో శానిటరీ వర్కర్స్ని అక్కడ టీమ్స్ కింద వేసేసి పెట్టండి. అలానే డ్రింకింగ్ వాటర్ మీరే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏమైనా క్లీనింగ్ చేయాల్సి ఉన్నా కూడా వెంటనే లైమ్ పౌడర్ అవన్నీ పెట్టుకోవద్దు. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ నుండి మీరు అక్కడ అంబులెన్స్ ఒకటి, వాటర్ ట్యాంకర్స్ ఒకటి పెట్టుకోండి. ఎనీ ఫైర్ ఇన్సిడెంట్ అవుతే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి. దానికి కావాలంటే ఎండోమెంట్స్ వాళ్ళు పే చేస్తారు. ఫైర్ టెండర్ అక్కడ పెట్టడానికి ఏదైతే ఖర్చు వస్తుందో అది వాళ్ళు దే విల్ పే ఎండోమెంట్స్ వాళ్ళు. దెన్ మెడికల్ క్యాంప్, డెప్యూటీ డిఎంహెచ్ఓ వాళ్ళ మెడికల్ క్యాంప్స్ పెట్టండి. కొన్ని ఒక 4-5 నియర్ బై పిహెచ్సిస్ నుండి తెప్పించుకొని ఓఆర్ఎస్ కానీ నెసరీ ఉన్న డిజీఎస్ కానీ ఇట్లాంటి ట్యాబ్లెట్స్ కొన్ని అన్ని రెడీగా స్టాక్ పెట్టుకుంటే మనకు సర్టెన్ ఎంఓస్కి అసైన్ చేయాలి. లైక్ 2-3 క్యాంప్స్ కలిపి ఒక ఎంఓ లాగా డాక్టర్ని పెట్టేసి. సో అది ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. మీరు ఆ 2 డేస్కి ఇచ్చేసాను ప్రొసీడింగ్స్. నైట్ వేయాలి మెయిన్. ఎప్పుడు టైమింగ్స్ ఎప్పుడు చూస్తారు? నైట్ 1 o'clock అట్లా. నైట్ 10వ తేదీ మార్నింగ్ 9వ తారీఖు నైట్ 12 పైన
ఎర్లీ మార్నింగ్. అంటే క్రౌడ్ వచ్చేసి 3కి లైన్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు ఎక్కువ క్రౌడ్ వస్తుంది? కంటిన్యూ స్టార్ట్ మరి నైట్ నుండి మిడ్ నైట్ నుండి పెట్టేసేది, షిఫ్ట్స్ పెట్టేసుకోండి అంతే కదా. హెల్త్ కంప్లీట్ డే అండ్ నైట్ 12 వరకు వస్తానండి సార్. కంటిన్యూ గ్యాప్ షిఫ్ట్స్ కింద వేసేసేయండి, ప్రొసీడింగ్స్ పెట్టేసి షిఫ్ట్స్ కింద పెట్టేసుకోండి. సేమ్ కమిషనర్ గారు కూడా అట్లే శానిటేషన్కి షిఫ్ట్స్ కింద పెట్టేసేయండి. దెన్ ఇంకేముంది మనకు పోలీస్ సైడ్ నుండి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా? 9వ తేదీ 10వ తేదీ శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొన్ని ఏర్పాటు చేయవలసింది. అందుకు గాను అందరి సహకారం కావాల్సింది. అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మేము అందరికి ఆల్రెడీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి కొన్ని పాయింట్స్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా, అంటే ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ ఈ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అక్కడ రాకుండా చూడవలసిన బాధ్యత ఉంది. ఆ తర్వాత శానిటేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి శానిటేషన్, చుట్టూ కాలువలు, అక్కడ పాత స్టేషన్ దగ్గర డంపు పెట్టినారు. అది ఒక 2 days ముందు అక్కడ డంపు లేకుండా చూడాలి, ఎందుకంటే ఎక్కువ లైన్ వస్తుంది. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అక్కడ మేము ఈ డిజిటల్ బోర్డ్స్, సీరియల్ సెట్స్ వెళ్ళి వినేస్తాము. పర్మిషన్ తీసుకునేసి అక్కడ మేము జనరేటర్ కూడా ఏర్పాటు చేస్తాము. ఆ సందర్భంగా అక్కడ ఏదైనా ఫైర్ వర్క్స్ లేకుండా ఫైర్ వాళ్ళు ఎలక్ట్రికల్ ఒక లైన్ మెన్ మాకు అందుబాటులో ఉంచాలి. తర్వాత మెడికల్ క్యాంప్ లైన్లో దాదాపు అంటే ఒక 20,000 పైన భక్తాదులు దర్శనానికి వస్తారు. ఈ చుట్టుపక్కల ఈ దేవస్థానం తప్ప వేరే దేవస్థానం లేదు కాబట్టి ఈ డివిజన్లో ఒక్క దేవస్థానమే. భక్తాదులందరూ ఉత్తర దర్శనానికి చేస్తారు కాబట్టి ఒక మెడికల్ క్యాంప్ కూడా అక్కడ ఎమర్జెన్సీ కోసం మెడికల్ క్యాంప్ ఉండాలి. తర్వాత డ్రింకింగ్ వాటరు, ఈ ఫెసిలిటీస్ అన్ని మేము అక్కడ ఏర్పాటు చేస్తాము లోపలనే. ఈ ఉదయం 9వ తేదీ నైట్ 10 గంటల నుంచి మాకు మెయిన్ పోలీసు సహకారం ఉండాలి. ఆ రోజు ఉత్సవ విగ్రహాలన్నీ బయట అలంకారం కోసం పెట్టేస్తాము. తర్వాత దర్శనం 12 గంటలకు పూజ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ పబ్లిక్ 3 గంటలకు అలౌ చేస్తాము ఉత్తరదార దర్శనం. అప్పటి నుంచి నెక్స్ట్ డే 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఏకదాటిగా విరామం లేకుండా భక్తాదులు స్వామివారి దర్శనానికి వస్తారు. దాదాపు ఒక 30,000 నుంచి 40,000 రావచ్చు. కాబట్టి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. పాఠశాల అభివృద్ధిలో యాజమాన్య కమిటీల పాత్ర చాలా కీలకమైనదని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని వివేకానంద మున్సిపల్ హైస్కూల్ నందు పాఠశాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే యాజమాన్య కమిటీలు నిత్య పర్యవేక్షణతో వారి పనితీరు మెరుగుపరుచుకున్నప్పుడే సాధ్యమవుతుందన్నారు. పాఠశాల కమిటీ సభ్యులు ఉపాధ్యాయులకు సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాలల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.
అజెండా కాపీలు సక్సెస్ అయితే గర్వించే వాళ్ళలో ఫస్ట్ తల్లిదండ్రులు మీరు ఉంటారు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు, చైర్మన్, వైస్ చైర్మన్, ఎవరు ఎనీ పర్సన్. స్కూల్ లెవెల్లో పేరెంట్ కమిటీ సమావేశాలు జరపమని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల మేరకు మనము ప్రతి స్కూల్లోనూ మనకు దాదాపు 137 స్కూల్స్ ఉన్నాయి మండలంలో, గవర్నమెంట్ స్కూల్స్. 137 స్కూల్స్లోనూ ఇదే విధంగా ప్రతి స్కూల్లోనూ ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ పాత్ర ఏమి, వాళ్ళ బాధ్యత ఏమిటి, వాళ్ళు స్కూల్కి వచ్చి ఏం చేయాలా, హెచ్ఎంతో మెయిన్ ఇంటరాక్షన్ అయ్యి మన హెచ్ఎం అడిగి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఓవర్కమ్ చేయాలంటే, ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలా. ముఖ్యంగా పిల్లల్లో చాలామంది డ్రాప్అవుట్స్ ఉంటారు. డ్రాప్అవుట్స్ పైన, మిడ్ డే మీల్స్ పైన, తర్వాత స్కూల్ నిర్వహణ ఏదైనా చేస్తే మన స్కూల్ బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మీరే దీనికి మెయిన్ అధికారులు, మీరే దీన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో, మీ భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఈరోజు అన్ని స్కూల్స్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఈరోజు 1 డే ట్రైనింగ్లో భాగంగా మీరు ఖచ్చితంగా మీ భాగస్వామ్యం అవసరము. మీరు ముఖ్యంగా స్కూల్ నిర్వహణ పైన మీ పాత్ర, మీరు ఏమేమి చేయాలా, ఏ విధంగా చేసుకుంటే మన స్కూల్ డెవలప్ అవుతుంది, ఏమేమి నీడ్స్ ఉన్నాయి, దాన్ని అధిగమించాలంటే ఏమేమి చేయాలి, అన్ని విషయాలను చర్చించి దీనిపైన మనం ఒక సమగ్రమైన ఒక రిపోర్ట్ లాగా మనం తయారు చేసుకుని వాటిని ఆ సమస్యను అధిగమించేదానికి మా వంతు సహకారంగా, మండల లెవెల్లో మా వంతు సహకారంగా మీకు చేయగలుగుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వివేకానంద పురపాలక ఉన్నత పాఠశాల రామరెడ్డి లేఅవుట్ నందు ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పాఠశాలలో ఎస్ఎంసీ సభ్యులకు రోల్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఎస్ఎంసీ ఇన్ ది స్కూల్స్ అనే అంశం పైన శిక్షణా కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన ఎంఈఓ గారు, అదేవిధంగా రీసోర్స్ పర్సన్ అండ్ నాయక్ సార్ గారు వీళ్ళందరూ కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల పురోభివృద్ధికి అవసరమైనటువంటి, అదేవిధంగా రాబోయేటటువంటి 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాల నిమిత్తం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా చర్చించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిడ్ డే మీల్స్ అవుతానేమిటి, పాఠశాలలో మౌలిక వస్తువులైన టాయిలెట్స్ అవుతానేమిటి, డ్రింకింగ్ వాటర్ అవుతానేమిటి, అదేవిధంగా పిల్లలు కూర్చోవడానికి అవసరమైనటువంటి బెంచెస్ అవుతానేమిటి, అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ అవుతానేమిటి, అదేవిధంగా ముఖ్యంగా అమ్మాయిలకు వాళ్ళకి సంబంధించినటువంటి నాప్కిన్స్ అవుతానేమిటి, ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి ఈ సౌకర్యాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా 100% మా పిల్లలకు అందుతున్నాయా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం. ఎక్కడైనా దాంట్లో ఏదైనా మా పిల్లలకు లోటుపాట్లు ఉంటే వాటిని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, దాంట్లో భాగంగా అధికారుల నుంచి ఎలాంటి సహకారం తీసుకోవాలి, సమాజం నుంచి ఎలాంటి సహకారం తీసుకోవాలి, ఉపాధ్యాయులుగా మేమేం చేయాలి అనేటటువంటి ఒక సమీకృతంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకొని ఈ పాఠశాలను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సార్, వివేకానంద మున్సిపల్ హై స్కూల్ ఆర్ఆర్ లేఅవుట్ కమిటీ సభ్యులకి, చైర్మన్ మరియు వైస్ చైర్మన్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు మనకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే పాఠశాలలో పర్యవేక్షణ అనేది పేరెంట్స్ యొక్క, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ మరియు పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, పాఠశాలలో బడి బయట పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బడిలో చేర్పించడము, మరియు పాఠశాలలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం, సమాజం యొక్క భాగస్వామ్యం ఉన్నప్పుడే పాఠశాల అభివృద్ధి మరియు పాఠశాల విద్యార్థి యొక్క సర్వోన్నత అభివృద్ధి సాధిస్తారని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మీకు అందరికీ ఈ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా తల్లిదండ్రుల అందరికీ కూడా మీరు తెలియజేసి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి విచ్చేసిన ఎంఈఓ సార్ గారికి, ప్రభాకర్ రెడ్డి సార్ గారికి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి నమస్కారాలు. అందరికీ, సభ్యులందరికీ, హెచ్ఎంసీ కమిటీ మెంబర్స్ అందరికీ, అంటే అదేవిధంగా తల్లిదండ్రులకు వచ్చిన అందరికీ, ఈ సమావేశం హాజరైన వారికి సార్, ఎంఓ సార్ గారికి, అదేవిధంగా
సార్ నాయక్ సార్ ఇంత విధంగా అందరికీ ఎంత విధంగా చెప్పాడంటే అది మన నుంచే రావాలనే విధంగా పిల్లలందరికీ సమావేశం చేయండి, దగ్గర చేయండి, పిల్లలందరూ చదువుకోవాలా, ప్రతి ఒక్కరూ మన మాదిరి కాకుండా తల్లిదండ్రులు మాదిరి కాకుండా ఒక టీచర్ గాను ఒక ఉద్యోగ ఒక స్థాయిలో నిలబడాలని ఏ విధంగా చెప్పినాడంటే ఆ విధంగా చెప్పినాడు. అంటే ఈ మొత్తానికి దీనికి దగ్గర చేరాలంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానము, తల్లిదండ్రులు తీసుకున్న ఒక జాగ్రత్తల ద్వారా అన్ని విధాలుగా ఉపాధ్యాయులను తొలగకుండా మన నుంచి రావాలని చెప్పేసి కమిటీ మెంబర్స్ కానీ మనం కానీ టీచర్లు కానీ అన్ని విధాలుగా సాయం చేయాలని కోరుతున్నారు. వాళ్ళకు టీచర్లకు ఏ విధంగా అయితే సాయం కావాలో అన్ని విధాలుగా హెచ్ఎంసీ కమిటీ మెంబర్గా వైస్ చైర్మన్ కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ అన్ని విధాలుగా మేము సాయం చేస్తామని, ఏ సమస్య కానీ పిల్లలకు ఏ విధంగా సాయం చేయాలో, పిల్లలకు ఏ విధంగా ఏ అవసరమైతే పడుతుందో అన్ని విధాలుగా ముందుండి మేము చేకూరుతామని సార్లందరికీ కోరుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తోందని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బాపూజీ మున్సిపల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పేదరికం కారణంగా విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అదేవిధంగా నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్న భోజనం కారణంగా విద్యార్థుల హాజరు శాతం పెరిగిందన్నారు. మనకు ప్రభుత్వం వారు ప్రతిరోజు మధ్యాహ్నం పూట మిడ్ డే మీల్ ప్రొవైడ్ జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా పిల్లల్లో అటెండెన్స్ శాతం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలామంది పేద పిల్లలు పొద్దున్న పూట టిఫిన్ తినకుండా రావడం వల్ల కూడా ఆ ప్రాబ్లం కూడా మనకు కొద్దిగా నెరవేరుస్తుంది. ముఖ్యంగా మనకు ప్రభుత్వం వారు ఇప్పుడు ప్రతిరోజు డిఫరెంట్గా మెనూ ప్రొవైడ్ చేయడం వల్ల పిల్లలు బాగా సంతృప్తిగా తింటా ఉన్నారు. ముఖ్యంగా మనకు అటెండెన్స్ కానీ పిల్లలలో రక్తహీనత సమస్య కానీ అట్లాంటివి ఏం లేకుండా మనకు అటెండెన్స్ 100% జరుగుతూ ఉంది. వాళ్ళ స్టడీస్ కూడా బాగా అభివృద్ధి చెందినాయి. అంతేకాకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వారు ముఖ్యంగా ఇంటర్మీడియట్లో కూడా జూనియర్ కాలేజెస్లో కూడా మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేశారు. కాబట్టి అక్కడ కూడా విద్యా అభివృద్ధి జరిగేదానికి మంచి అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. హెల్పింగ్ మైండ్స్ సేవలను టమాటా మండి యజమానులు అభినందించారు. నేడు మదనపల్లి బీటీ కళాశాల గ్రౌండ్లో సుకుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో హెల్పింగ్ మైండ్స్ సేవలను అభినందిస్తూ సంస్థ సభ్యులను మెడల్స్తో అభినందించింది. సంస్థ వ్యవస్థాపకుడు అబూబకర్ సద్దీక్ను దుస్సాలువాతో కప్పి మెమోంటోతో సత్కరించారు. అలాగే ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సద్దీక్ మాట్లాడుతూ క్రీడలు మానసికంగా దృఢంగా ఉండడానికి దోహదపడతాయన్నారు. On the shot it should be sixer. Yes, it is. What a hit by the Sayyid. It's a sixer into the stand. Which is just pick a straight to the point, 1 run. बाबू कैमरा है क्या?
అందరికీ సుపరిచితులు టీం ఎస్ఎంబి అంటే. ఎందుకంటే మదనపల్లిలో ఫ్లడ్ లైట్ మ్యాచ్ జరిగితే మొట్టమొదటిసారి ఆ రాత్రి చీకటి వెలుతురులో ఛాంపియన్స్ గా నిలిచిన టీం ఎస్ఎంబి. ఒకవైపు టమోటా మార్కెట్ లో ఉంటూనే క్రికెట్ పైన యావ ప్రేమతో క్రికెట్ ఆడుతూనే ఉంటారు రెగ్యులర్ గా. 6 నెలల సీజన్ ఉంటుంది, 6 నెలల సీజన్ ఉండదు. ఈ అన్ సీజన్ అంతా క్రికెట్ ఆడుతూనే ఉంటారు. అందులో ఏమంటే టమోటా అంటే కేవీఆర్ మండి సుకుమార్ అన్న క్యాజువల్ టీం ప్లేయర్, క్రికెట్ పేరు. అన్నగారి కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి గత 3 ఏళ్ల నుంచి అనుకుంటున్నా. ఈ సంవత్సరం కుదిరింది. స్వయంగా టీం ఎస్ఎంబి ముందుకు రావడం, తుంగా పృథ్వీరాజ్ అన్నగారు సహకారం అందించడం, సుకుమార్ అన్నగారి జ్ఞాపకార్థం దాదాపు ₹1,00,000 ప్రైజ్ మనీ, సెకండ్ ప్రైజ్ మనీ 50,000తో టోర్నమెంట్ నిర్వహించడం అంటే ఆషామాషి విషయం కాదు. మదనపల్లి గురంకొండలో 2 ఫుడ్ బ్యాంకులు అందుబాటులో ఉంచినాము. అమ్మాయిల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి 2 ప్యాడ్ బ్యాంకులు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో, బీటీ కాలేజ్లో 2 ప్యాడ్ బ్యాంకులు పెట్టినాము. క్యాన్సర్ వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి 69 మంది హెయిర్ డొనేషన్ చేస్తే ఇప్పటికి 5 మందికి విగ్గులు కూడా ఫ్రీగా ఇచ్చినాము. వాయిల్పాల్లో ఫ్రీ బాడీ ఫ్రీజర్ బాక్స్ కూడా అందుబాటులో పెట్టినాము. అది పక్కన పెడితే ఎవరైనా అనాథలు చనిపోతే కన్నా వారి యొక్క దహన సంస్కారాలు వారి మత సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంకా అదే కాకుండా ఏమంటే మాకు పేరు తెచ్చింది, మాకు వన్న తెచ్చింది. భవిష్యత్తులో మేము ఎక్కడున్నా కూడా మనం గుర్తించే విధంగా తీసుకున్నాం అంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా మృతదేహాల అంత్యక్రియలు దాదాపు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను, హెల్పింగ్ మైండ్స్ అంటే అబ్బు కాదు, మనమంతా కలిస్తేనే హెల్పింగ్ మైండ్స్. అప్పుడు దాదాపు 54 మంది టీం సభ్యులు వాళ్ళందరూ కష్టపడితే 917 కరోనా మృతదేహాల అంత్యక్రియలు. రాత్రిలే, పగుళ్ళే, వర్షంలే, ఇంకోటి మధ్యలో రంజాన్, ఒక పొద్దులు, ఏది లెక్క చేయాల. ఏ వర్షానికి దేనికి కూడా వెనకడిగేలా 917 కరోనా మృతదేహాల అంత్యక్రియలు వారి మత సాంప్రదాయంగా నిర్వహించడము చాలా గొప్ప విషయము, చాలా గర్వకారణము. అది హెల్పింగ్ మైండ్ సభ్యులు అందరూ ఉండడం వల్లే సాధ్యమైంది. అందుకు కూడా మాకు ముఖ్యంగా ఇంకోటి గుర్తుపెట్టుకునే విధంగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు అప్పట్లో కరోనా సమయంలో ఏం చేసినారంటే మాకు ఒక ప్రశంసా పత్రం కూడా అందజేయడము. అది ఒక హెల్పింగ్ మైండ్స్ అందరికీ చెందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చినాయి. ఇంకా హెల్పింగ్ మైండ్స్ చేస్తే ఈ సేవా కార్యక్రమాలు అన్ని ఏ ఫండింగ్ ఏముండదో అంతా మా టీం అంతా మేమేసుకొని చేయడము. అందులో మీరంతా ఉండడము, మీ తల్లిదండ్రులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ సేవలు మీరు ఎప్పుడు ఉంటే ఇంకా భవిష్యత్తులో ఎవరి అనుకోని ఊహించలేని సేవా కార్యక్రమాలు మనం చేయొచ్చు. ఇప్పుడే మంచి వయసు, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి చేసే కాదు, ఉడుకు రక్తంలో చేసే మంచి పనే ఎప్పటికైనా పనికొస్తుంది. సో మరీ ముఖ్యంగా సుకుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో ప్రత్యేకంగా ఎస్ఎంబి బాబుజాన్ అన్న, ఇంకోవైపు ఇద్దరిని రామలక్ష్మణులు అంటా నేను, టీవీఎస్ బాబు అన్న, తుంగా పృథ్వీరాజ్ అన్న గారు ఈ టోర్నమెంట్లో కమెంటరీ చేయడానికి నాకు నేను అందరినీ పరిచయం చేస్తున్నారు. వీళ్ళు అట్లా చేయడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ హెల్పింగ్ మైండ్స్. అందుకని నేను చెప్పలేను, మన సేవలు ఇంకా ముందుకు వెళ్తాయి. జోహార్ సుకుమార్ అన్న, జోహార్ సుకుమార్ అన్న, జోహార్ సుకుమార్ అన్న. ఎప్పుడు పిఠాపురం పట్టణం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యుల పర్యవేక్షణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఎంతో ఉత్సాహంతో ఈ పోటీలో పాల్గొని వేసిన రంగపల్లులు చూపర్లను ఎంతగానో అలరించాయి. పోటీల అనంతరం విజేతలకు బహుమతులను జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ జల్లా లక్ష్మీ, నాయకులు సూరవరపు సురేష్, జోగ వెంకటరమణ చేతుల మీదుగా అందజేశారు. ఎందుకెవరండి ఏ వాణిగా రాలేదా?
అవుతుంది అలా చూస్తున్నప్పుడు ఇలా కవర్ చేసుకోవడం బస్తాయా అమ్మవారు ఎప్పుడు మనుషుల వైపు చూస్తారండి. రండి, అమ్మవారు ఎప్పుడు భక్తులనే చూస్తారు. ఏదైనా దేవుడే కదా. రెండోది సెకండ్ అదేవిధంగా నాకు తను 8 సంవత్సరాలుగా తెలుసు. ప్రతి విషయంలో కూడా చాలా ఉన్నతంగా పనిచేస్తూ ఉంటాడు. అదే ఆదాయ అభివృద్ధికే కాదు దేనికైనా ముందుంటాడు. అలాగే ఒక రాజకీయ నాయకుడిగా కూడా అన్నింటిలో కూడా ముందుంటాడు. విజయకి అందరూ సపోర్ట్ గా ఉంటాం. అలాగే ఈ మండపాన్ని పూర్తి చేసే మన ప్రభుత్వంలో కళ్యాణ్ గారి హయాంలోనే మన మండపాన్ని పూర్తి చేసుకుని దాని అభివృద్ధి కూడా మనందరం ముందు చేద్దాం. ఎందుకంటే అది ఆల్రెడీ మన ఇన్ఛార్జ్ గా దృష్టిలో పెట్టాము. పైన హరిప్రసాద్ గారు అందరికీ తెలియజేస్తున్నాం. అది పనులు కూడా పూర్తవుతాయి. మన విజయకి అందరం కూడా సపోర్ట్ ఉంటాం. ఆలయ కమిటీ శ్రీనివాస్ గారికి అందరికీ ఉంటాం. ఈ రోజు వచ్చేసి ప్రతి మహిళలు కూడా ఎంత మహిళా కార్యక్రమాలు చేయాలంటే తన తర్వాతే. ఎందుకంటే ప్రతి వరలక్ష్మి పూజకి నేను చూస్తూ ఉంటాను. ప్రతి చాలా జడ్జిమెంట్లుగా రావడం జరిగింది గుడికి. ఆ శారీస్ ఎవరొకరు పట్టుకుంటారు, డిస్ట్రిబ్యూటర్కి ఎవరొకరు పట్టుకుని ఏదో విధంగా కార్యక్రమాలు అయితే దగ్గరగా చేసే మన విజయని అందరి తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు ఈ ముగ్గుల పోటీకి వెనకల నుంచి చివరి నుంచి కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా మనసు పెట్టయితే వేశారు. ఇందులో చిన్న చిన్న లోపాలు తప్ప ఇందులో ఎవరో గొప్ప ఎవరో తక్కువ అనేది లేదు. 3 ప్రైజ్లు ఇవ్వాలి కనుక మనం అనౌన్స్ చేస్తామంటే ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టైం పెట్టడం అనేది చాలా మంచి పనిగా తీసుకోవచ్చు. మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. జనసేన పార్టీ తరఫున రేపు మన పండుగలో 12వ తారీఖున అయితే చాలా ఘనంగా నియోజకవర్గంలో చాలా భారీ ఎత్తున అయితే మేము ఏర్పాటు చేస్తున్నాం. చాలా పెద్ద పెద్ద ప్రైజులతో చాలా పండుగ వాతావరణాన్ని మేము అందరం కూడా జనసేన పార్టీ వచ్చిన తర్వాత జరిగే ఫస్ట్ పండుగకి మేము చాలా గట్టిగా చేయదలుచుకున్నాం. అమలాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ ధనుర్మాస లక్ష తులసి పూజ దేవతెలుగుల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజ్యశ్రీ పెద్దింటి వెంకట సత్యనారాయణ ఆచార్యులు, పూజ్యశ్రీ శ్రీనివాసుల విజయగోపాల ఆచార్యులు, పెద్దింటి పండుస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ముఖ్యంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అజ్రదీపారాధన, కుంభపూజ, పంచవాహన పంచామృతాభిషేకం, అలంకరణ, బాలభోగం నివేదన, గోపూజ, అగ్ని ప్రతిష్టాపన, తులసి పూజ, కుంకుమ పూజ, తర్పణం, హోమం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, సుందరకాండ పారాయణం, దీపాలంకరణ, నీరాజనం, మంత్రపుష్పం, ఆశీర్వచనాలు జరిపారు. దేవతలకుల భక్త బృందం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పూజాధికారులు నిర్వహించారు. అనంతరం సాయంత్రం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.
లక్షదోష పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం తెల్లవారుజాము తీర్థపిండి స్వామివారికి నిత్యార్చన అయిన తర్వాత భక్తులందరూ సామూహిక విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనం, అగ్నిమదనం, పంచామృత అభిషేకం, పంచామృత ఆరాధన, స్వామివారికి విశేష అర్చన, తదుపరి బాలభోగ నివేదన, తదుపరి స్వామివారికి లక్ష తులసి మరియు చామంతి పూలతో విశేషమైనటువంటి పూజ, తదుపరి సర్వదేవేత్యం పరమాత్మకం అనగా సర్వదేవత ఆరాధన పరమాత్మకము. స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం వస్తుంది. అలాగే లోక సంరక్షణార్థం స్వామివారికి శాంతి కళ్యాణము, అలాగే శంఖం చక్ర దీపార్చన కూడా ఇక్కడ విశేషంగా జరుగుతుంది. ఇది గత 13 సంవత్సరాల నుండి కూడా ఈ స్వామివారి ఆలయంలో వీరు ఎప్పుడూ కూడా ఆటంకం లేకుండా స్వామివారికి ఈ కార్యక్రమాన్ని ఈ దేవదేవ సంఘం వాళ్ళందరూ కూడా సమకూడి సమానంగా స్వామివారికి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకుంఠ ఏకాదశి పండుగ రోజున భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశం. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన సబ్ కలెక్టర్. పాఠశాల అభివృద్ధిలో యాజమాన్య కమిటీల పాత్ర చాలా కీలకమైనది. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి ప్రకటన. వివేకానంద మున్సిపల్ హైస్కూల్ నందు నిర్వహించిన పాఠశాల కమిటీ సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన ఎంఈఓ. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.